మన ప్రాచీన దేవాలయాల్లో గర్భగుడి కంటే చాలా ఎక్కువ ఎత్తులో 4 వైపులా మనం గుడి గోపురాలను చూస్తాం. గుడికి గర్భగుడి కంటే చాలా ఎత్తులో ధ్వజస్తంభాన్ని చూస్తాం. వీటిని ఎందుకు అక్కడ నిర్మించాల్సి వచ్చింది? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? పిడుగు ఎల్లప్పుడూ ఎత్తైన కట్టడాలపైనే పడుతుంది. ఉదాహరణకు తాటి చెట్టు లేదా మన ఊరి పక్కకుండే ఎత్తైన కొండపై పిడుగు పడుతుంది. ఈ గర్భగుడికి ఎత్తుగా ఉండే గోపురాలు కానీ లేదా ధ్వజస్తంభాలు కానీ పిడుగులను ఆకర్షిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక కాలంలో ఎత్తైన కట్టడాలు, సెల్ ఫోన్ టవర్లపై లైటనింగ్ అరెస్టర్స్ అని రాడ్స్ను అమర్స్తారు, ముఖ్యంగా రాగితో. అవి ఎలా అయితే పిడుగుల్ని శోషించుకుంటాయో ఇవి కూడా అలానే చేస్తాయి. సో ఎత్తైన గోపురం పైన మనం కలశాలను అమర్స్తారు. కలశాలు కంచుతో కానీ, రాగితో కానీ, బంగారంతో కానీ తయారు చేసి ఉంటాయి. ఇవి పిడుగుల్ని ఆకర్షిస్తాయి. అట్లనే ధ్వజస్తంభం కర్రతోనో రాయితోనో చేసినప్పటికీ దానిపైన కూడా రాగి, కంచు, పూత ఉంటుంది. దీనివల్ల అవి పిడుగులను ఆకర్షిస్తాయి.